ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి ప్రదోష కాలంలో మహాభారత ప్రవచనం అనేటువంటిది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. ఇది మోక్ష గ్రంథం. ఇది మోక్ష గ్రంథం. మోక్షము రావాలి అంటే మహాభారతాన్నే చదవాలి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇందులో ధర్మ సంఘర్షణ అనేటువంటిది ఉంటుంది, స్వభావాలు ఎలా మారుతాయి అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. మనిషి స్వభావాలు మారడమే ఈరోజు అన్ని కలతలకు, అన్ని సమస్యలకు కారణం. అప్పు ఇచ్చినప్పుడు బాగుంటాడు వాడు, అప్పు అడిగినప్పుడు ఎట్లుంటాడో తెలియదు. అప్పు అడిగేటప్పుడు ఎంత బాగా అడుగుతాడో, రేపే తీర్చేస్తానేమో అనేది అట్లా అడుగుతా అంటాడు, మంచిగా ఉంటాడు. అప్పు నువ్వు అడిగేకపో మళ్ళీ ఏమి తిప్పలు పెడతాడో తెలియదు. వాడి స్వభావం అట్లా మారిపోతూ ఉంటుంది. అట్లా స్వభావాలన్నీ కూడా మారిపోవడం వల్ల మనుషుల్లో మళ్ళీ కల్ముషాలు ఎక్కువైతాయి. ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మనము అనుకుంటా మంచి వ్యక్తి అయిపోయినాడప్ప అనుకుంటాము. మనం ఎదురొచ్చినా కూడా మాట్లాడు, ఒకసారి మనం ఎదురొచ్చినా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు మన కోసం పరిగెత్తి వచ్చింటాడు ఎక్కడన్నా, మనం అనుకుంటాము ఏమో ఇట్లా అయిపోయినాడు అని చెప్పేసి. అట్లా ఈ స్వభావాలు అనేటువంటివి మనకు స్థిరంగా ఉండడం లేదు. ఒక్కొక్కసారి ఒక స్వభావం, కోపమే స్వభావంగా మారిపోతుంది కొంతమందికి. ఎప్పుడూ కోపగించుకుంటూనే ఉంటాడు, పక్కన రాడు ఇంకా. ఇట్లా ఈ స్వభావాన్ని మార్చుకోవడమే ఆధ్యాత్మికతలో ప్రథమ మెట్టు అని చెప్తారు. మనం ఎంతైనా చరిత్ర చదువుకొని ఏమైనా చదువుకొని, సో మనల్ని మనము బాగు చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే స్వభావాన్ని మార్చుకోవాలి. ప్రకృతి స్వరూపాన్ని మార్చుకుంటుంది, మనిషి స్వభావాన్ని మార్చుకోవాలి అని చెప్తుంది శాస్త్రాలు. ప్రకృతి స్వరూపమే మారిపోతుంది. ప్రళయకాలంలో మొత్తం ఇదంతా కూడా గాలి, నీరు, అగ్ని అన్నీ చుట్టుకొనేస్తుంది. అమ్మవారు ప్రకృతి స్వరూపం, ఏమైనా చేసేస్తున్నాము. అదేవిధంగా మన స్వభావాన్ని మార్చుకుంటే మనము లోపల ఆనందంగా ఉంటాం. బయట ఆనందంగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ లోపల ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ స్వభావాన్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఒక ఋషి ఉన్నాడు అనుకోండి, ఆయన స్వభావం సాధు స్వభావం. ఒక ఋషి ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటే ఒక పిల్లవాడు పైన నుంచి ఎంగిలి ఉంచినాడంట. సరే, ఆయన మళ్ళీ పోయి స్నానం చేసుకుని వచ్చినాడు. మళ్ళీ కూర్చోంటే వాడు కొంటె పిల్లవాడు మళ్ళీ ఉంచినాడంట. అట్లా 5-6 సార్లు ఉంచినప్పుడు కూడా ఆ పిల్లవాడు అతను పోయి మళ్ళీ స్నానం చేసి వచ్చాడు. ఆ పిల్లాడికి ఓ రకంగా సిగ్గైపోయింది. ఏమిటిది అని చెప్పేసి, స్వామి నేను మీకు అపచారం చేశాను, 5 సార్లు ఉమ్మి వేశాను మీ మీద, మీకేం కోపం రాలేదా అన్నాడు. ఏం కోపం వస్తున్నాయో, దానికి ఏం కోపం వస్తుంది? నువ్వు ఒకసారి ఫస్ట్ తెలియక చేసింటావేమో అనుకున్నాను, ఇంకొకసారి పొరపాఠం చేసినావేమో అనుకున్నాను, ఇంకోసారి తెలిసి చేసినావేమో అనుకున్నాను, తెలుసు కూడా ఇలా ఎందుకు చేస్తాడో అని అనుకున్నాను మనసులో, అంతే తప్ప నీ వల్ల నేను 5 సార్లు గంగా స్నానం చేసినానయ్యా, ఎందుకంటే అదృష్టం ఏముందని చెప్పాను. నీకోసము నేను 5 సార్లు గంగా స్నానం చేసినాను, ఒకేసారి చేసేవాడిని రోజు అంటూనే ఆ పిల్లవాడు శిష్యుడిగా మారిపోయినాడు. స్వామి, ఇది మహాత్ముల లక్షణం అంటే ఇది ఉంటుంది, ఓర్పు ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఆ మహాత్ముల లక్షణాన్ని మనము అలవర్చుకోవాలి. ఓర్పు అనేటువంటిది, సహనము అనేటువంటిది కలియుగంలో అలవర్చుకోవాలి. దాన్ని ప్రయత్నపూర్వకంగా అలవర్చుకున్నప్పుడు మనలో దైవిక శక్తులు అనేటువంటివి మేలుకుంటాయి. అదే మహాత్ముల యొక్క గొప్ప సందేశం అన్నమాట, గొప్ప సందేశం వాళ్ళు. కాబట్టి మనకు ఓర్పు, సహనం లేదు పూర్తిగా. ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకో, ఓర్పు లేదు, సహనం లేదు, రసాబస అంతా, అది ఇది ఏం చేయాలో అర్థం కాదు ఒకసారి. కాబట్టి ఆ విధంగా
మనం ఓర్పు సహజంగా ఉన్నప్పుడు భగవంతుని రక్షణ అనేటువంటిది దొరుకుతుంది. అది భగవంతుని యొక్క క్వాలిటీ. అది ఓర్పు, శాంతము, సత్యము, జ్ఞానము, క్షమ, శాంతి, ఇవన్నీ కూడా భగవంతుని లక్షణాలు. అవి వాటిని మనం అలవర్చుకుంటే భగవంతుడు మనల్ని గుర్తిస్తాడు, మనకు ప్రాధాన్యత ఇస్తాడు. భగవంతుడు మనకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. భగవంతునికి జ్ఞానం అంటే ఇష్టం. భగవద్గీతలో అంటాడు, జ్ఞానము జ్ఞాని నేను ఒకటేనయ్యా అంటాడు. జ్ఞానం అంటే ఇష్టము, శాంతి అంటే ఇష్టము, సత్యం అంటే ఇష్టము, సహనం అంటే ఇష్టము. మనకి ఇష్టం లేనివన్నీ ఆయనకి ఇష్టంగా ఉన్నాయి. మనకి ఏమి ఇష్టం లేవు, ఇవేవి కూడా ఇష్టం లేదు. కానీ భగవంతుడు మనల్ని ఫేవరెట్ చేసుకోవాలా, అది మన ఇష్టం అన్నమాట. ఇవేవి మనకి ఇష్టం లేదు. జ్ఞానం సంపాదించడం ఇష్టం లేదు, శాంతిగా ఉండడం ఇష్టం లేదు, సత్యం తెలుసుకోవడం ఇష్టం లేదు, దయ కలిగి ఉండడం ఇష్టం లేదు, ఓర్పు కలిగి ఉండడం ఇష్టం లేదు. కానీ భగవంతుని మనల్ని కాపాడాల. ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆయన లక్షణాలు నీకుంటే ఆయన ఫ్రెండ్ అవుతాడు. ఆయన లక్షణాలు నీకు లేవనుకో, ఫ్రెండ్ ఎట్లయితాడు? ఇప్పుడు ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే ఆయన లక్షణాలు నీకో, నీ లక్షణాలు ఆయనకో కొన్ని ఉంటేనే కదా ఫ్రెండ్ అయ్యేది. మరి భగవంతుడు ఎట్లా ఫ్రెండ్ అవుతాడు నీకు? చెప్పండి. భగవంతుని క్వాలిటీస్ మనలో వస్తేనే కదా భగవంతుడు మనకు ఫ్రెండ్ అయ్యేది. లేకపోతే భగవంతుడు ఫ్రెండ్ కాదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఆయన ఏం పట్టించుకోడు. నువ్వు ఫస్ట్ అవి చూసుకోరా ఫస్ట్ అంటాడు. ఆ పూజలు ఆపేసి ఇవి చూసుకో అంటాడు. ఫస్ట్ ఊరికే పూజలు చేయొద్దు. ఎందుకంటే పూజ చేసినప్పుడంతా భగవంతుని చూడాలని కోరుకుంటాడు. మరి పాపం చేసినప్పుడు అనుకోడా? పాపం చేసినప్పుడు భగవంతుడు చూస్తాడు కదా, రెండూ చూస్తాడు. పూజ చేసినప్పుడు చూస్తాడు, పాపం చేసినప్పుడు చూస్తాడు. కాబట్టి భగవంతుని యొక్క క్వాలిటీస్ మనలో రావాలి. అవి చాలా కష్టం అవి రావడం. మనుషులకి అంత తొందరగా జ్ఞానం రావడము, అంత తొందరగా సత్యం అర్థం కావడము, అంత తొందరగా క్షమాగుణం రావడము, అంత తొందరగా శాంతిగా ఉండడము, అంత తొందరగా ఓర్పు ఉండడము, ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు. ప్రాక్టీస్ చేస్తే తప్ప రావవి. ఇట్లాంటి సత్సంగాల్లో మనం ఒక గంట సేపు కూర్చుంటే వస్తాయి. శరీరాన్ని ఫస్ట్ కూర్చోబెట్టాలి, మనం మనసును కూర్చోబెట్టాలంటే శరీరాన్ని కూర్చోబెట్టాలి. అట్లా శరీరం కూర్చుండగా మనసు కూడా ఏమవుతుందంటే వీడు లేసేటట్లు లేడపా అని మనసు అధీనంలోకి వస్తుందంట. మనం 5 నిమిషాలు కూర్చోలేము, వెళ్ళిపోతాం. సత్సంగంలో ఎప్పుడప్ప ప్రసాదం ఎప్పుడు పెడతారు, మంగళారతి ఎప్పుడైతుంది, ఎన్ని గంటలకు అయిపోతుంది, ఇదే తప్ప మనం కూర్చొని విందాము అనేటువంటి ఇక్కడ లేదు. ఇంకా కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు, మొన్న పెసరబ్యాలు పెట్టిండ్రి ఇప్పుడేం చేపిస్తాను సత్సంగంలో అని అడుగుతారు. అదైతే వస్తాము. మన చిత్రాన్నం చేపించిండ్రి, పులిహోరం చేపించిండ్రి, ఇప్పుడు కొత్తది చేపించబ్బా ఆ సత్సంగానికి వస్తాము అంటారు. ఇట్లా మాట్లాడే వాళ్ళని కూడా చూసినాను నేను. మన తిని బేజారైంది, ఇప్పుడు వేరేది చేపించి అదంలో ఒకటి. అంటే నీ భక్తి ఏమైపోయిందంటే తినడానికో టైంపాస్ చేయడానికో ఏదో దానికో వస్తే మరి ఎప్పుడు నీకు తెల్లారేది, ఎప్పుడు నీకు భక్తి కలిగేది, ఎప్పుడు భగవంతుడు కరుణించేది, ఎప్పుడు నీకు ఇది చేసేది చెప్పండి. కాబట్టి భగవంతుని లక్షణాలని మనము పొందుపరుచుకోవాలి. మనలో జ్ఞానం కోసం మనము ఆరాటపడాలా, సత్యము తెలుసుకోవడానికి ఆతృత పడాలా, శాంతిగా ఉండడం నేర్చుకోవాలా, ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలా. ఇవన్నీ ఉండడం నేర్చుకుంటే భగవంతుడు నీకు వశమైపోతాడు. ధర్మంగా ఉండడం నేర్చుకోవాలా, అంటే భగవంతుడు నీకు వశమైపోతాడు. ఇంక వేరే ఏం లేదు, ఆల్టర్నేటివ్ ఏం లేదు ఆయనకి. ఆయన గుణాలు ఉంటే ఆయన వశమైపోతాడు. అర్జునునికి ఏ విధంగా శ్రీకృష్ణుడు నేస్తమైపోయినాడో ఆ విధంగా నేస్తమైపోతాడు, స్నేహితుడిగా మారిపోతాడు. కాబట్టి భగవంతుని లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవాలంటే ఇలాంటి స్వభావాల్ని అధ్యయనం చేయాల. ధర్మరాజు ఎంత ఇది వచ్చినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడంటే, ఒకసారి ద్రౌపది అడిగింది, ఏం కర్మ మనకి చూడండి, మీకు ఎట్లాంటి తమ్ముళ్ళు ఉన్నారు, అర్జునుడు ఉన్నాడు, భీముడు ఉన్నాడు, అధర్మంతో ఉండేటువంటి దుర్యోధనుడు హాయిగా ఆనందంగా వాడు ఐస్ క్రీములు తినుకుంటా పానీపూరీలు తినుకుంటా ఉన్నాడు ఆడ కూర్చొని ఆనందంగా, మనకేమి కర్మ వచ్చింది ఇది అని చెప్తే ఆయన ఏమంటాడంటే, ధర్మంగా ఉండడము నా స్వభావము,
దాని నుంచి ఒక పక్కకు కూడా నేను పోను. ధర్మంగా ఉండడం నా స్వభావం, అది నా లక్షణం కాదు, నా స్వభావం. దాని నుంచి నేను ఒక్క ఇంచు కూడా పక్కన పోను ద్రౌపది. ఇది నా ఆన్సర్ అని చెప్తాను ఆయన. అది స్వభావంగా మారాలి. ధర్మం అనేటువంటిది స్వభావంగా మారినప్పుడు ద్రౌపదికి అదే మాట చెప్తాడు. అది నా స్వభావం, నేను ఉండేదే అట్లా ధర్మంగా. దాని నుంచి ఎవరు నన్ను వేరు చేయలేరు. నేను ఉండేదే ఆ విధంగా ఉంటాను. రైలు పట్టాల మీద ఎట్లుంటుందో నేను ధర్మంగా ఉండడమే నాకు ఇష్టము. అది నా స్వభావము. ఇష్టం కూడా కాదు, స్వభావం నాది, నా నేచర్ అది అని చెప్పేసి ద్రౌపదితో వాదిస్తాడు ఆయన. కాబట్టి అప్పుడు ద్రౌపది ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటుందన్నమాట. కాబట్టి మనం స్వభావంగా మారిపోవాలా అని చెప్పేసి ఎక్కడ చెప్తుందన్నమాట. ఈ విధంగా అతిథికి కుండలాలను తీసుకుని వచ్చి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చి, మరి భీమార్జునుడు ఇద్దరూ కూడా అతిథి వాటిని స్వీకరించింది, మానసికంగా శాంతించింది, బలరామకృష్ణులను గౌరవించింది. అతిథి ఇంద్రుని పట్టమహిషి సతీదేవి శ్రీకృష్ణుని పట్టమహిషి సత్యభామను తీసుకుని వచ్చి అతిథికి పరిచయం చేసింది. దుఃఖోపశనం పొందిన దేవమాత అతిథి కృష్ణునికి ఇష్టము చేయగోరి సత్యభామకు వరం ఇచ్చింది కూడా. ఇట్లా కుండలాలు తెచ్చిచ్చినాడని చెప్పేసి ఆమె సత్యభామకు వరం కూడా ఇచ్చిందంట. అతిథి ఇలా అంది, పరానన శ్రీకృష్ణుడు మానవుడిగా ఉన్నంత వరకు నువ్వు ముసలితనం పొందవు అని చెప్పిందంట. శ్రీకృష్ణుడు మానవుడిగా ఉన్నంత వరకు నువ్వు ముసలితనము పొందవు, దివ్య గంధము ఉత్తమ గుణాలు కలిగి ఉంటావు అని సత్యభామకు వరమిచ్చిందంట. అతిథి దేవతల యొక్క తల్లి ఆమె ఇచ్చిందంట. సౌందర్యవతి అయిన సత్యభామ సతీదేవితో విహరించి ఆమె అనుమతి గైకొని కృష్ణుని మందిరానికి వెళ్ళింది. దేవతల చేత మహర్షి గణాల చేత పూజింపబడి శ్రీకృష్ణుడు దేవలోకం నుంచి ద్వారకకు బయలుదేరినాడు. మహాబాహు అయిన అర్జునుడు దీర్ఘమైన మార్గాన్నంతటినీ దాటి వర్తమానమనే ద్వారకాపుర ద్వారానికి చేరుకున్నాడు. ఆ విధంగా తన యొక్క లీలలు, తన యొక్క పరాక్రమము, తన యొక్క యుద్ధాలన్నీ ముగిసిన తర్వాత అతను ద్వారకకు వెళ్ళాడు. సర్వవ్యాపకుడైన నారాయణుడు సర్వార్థ సంపన్నుడైన ఆ ద్వారకాపురిని చూసి సంతోషించి లోనికి ప్రవేశించినాడు. ద్వారవతి చుట్టూ అనేక పుష్ప ఫలాలతో అందంగా ఉన్న ఉద్యానవనాల్లోని వృక్ష సమూహాలను అతడు చూశాడు. సూర్యచంద్రుల వంటి ప్రకాశముతో మేరుపర్వతం లాంటి కాంతులు గల అందమైన గృహాలతో విశ్వకర్మ ద్వారకను గొప్పగా నిర్మించినాడు. పద్మలతల సముదాయముతో నిండి హంసలు తిరుగుతున్న గంగా సింధు నదుల వలె ప్రకాశిస్తున్న అగర్తలతో అలరాడుతూ ఉన్న ద్వారకాపురి అద్భుతంగా ఉందన్నమాట. దాన్ని విశ్వకర్మ నిర్మించినాడు. సూర్యకాంతి వంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తున్న ప్రాకారముతో అది మేఘాలతో కప్పబడి ఆకాశ శిఖరం మీద ఉంచబడినటువంటి స్వర్గం వలె ప్రకాశిస్తూ ఉంది. అదంతా కూడా నందనవనాన్ని, మిశ్రక వనాలను పోలినటువంటి వనాలతో ఆ పురం ప్రకాశిల్లుతుంది. దివ్యమైన బ్రహ్మ యొక్క వరం వలె ప్రకాశిస్తున్నది. అన్ని ఋతువుల్లోనూ పూలతో సమృద్ధమైనటువంటి దివ్య వనం వలె మహాహరాలై ఉపవానాలతో ఆకాశంలో వెదజల్లబడిన నక్షత్రాలు గల స్వర్గం వలె ఆ ద్వారకాపురి ఉంది అంటున్నాడు. ఆ విధంగా పాండవోత్తమ ఈ పురానికి దక్షిణ దిక్కున లతవేష్టమగు పర్వతం ఉంది. అది పంచవర్ణాలతో ఇంద్రధనస్సులా ప్రకాశిస్తూ ఉంది. పశ్చిమ దిక్కున సుకక్షమనే పర్వతరాజం ఉన్నది. అది చిత్రమైన పూల తోటలతో శోభిల్లుతున్నది. ఉత్తర దిక్కున మందర పర్వతంతో సమానంగా ప్రకటించే తెల్లని వేణువంత పర్వతం ఉంది. అంటే చుట్టూ పర్వతాలు ఉన్నాయన్నమాట. ద్వారకా చుట్టూ అద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. రైతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబలం వంటి రంగులతో ప్రకాశించే పాంచజన్య వనము, సర్వఋతులకు వనములు ప్రకాశిస్తూ ఉన్నాయి. లతావేష్ట పర్వతానికి 4 దిక్కుల మేరు ప్రభవనం, తాళవనం, తెల్లని తామర పూల వలె ప్రకాశించే పుష్పక వనం కూడా ఉన్నాయి.
సో చాలా అందంగా ఉంది ఆ ద్వారకా నగరం అంతా కూడా. సుకక్ష పర్వతానికి చుట్టూ చిత్తపుష్పం అనే పెద్ద వనం, శతపత్ర వనము, కరవీర వనము, కుసుంబు వనము, వేణుమంత పర్వతానికి 4 వైపులా చైత్రరథము, నందనం, రమణం, భావం అనేటువంటి మహావనాలు ఉన్నాయి. సో కొండలే కాకుండా పూర్తిగా వనాలతో నిండి ఉంది ఆ ద్వారకా నగరం అంతా కూడా. భరతనందన శ్రీకృష్ణుడి యొక్క ఆ నగరానికి తూర్పు దిక్కున అందమైన పుష్కరిణి ఉంది. 100 ధనస్సుల వైశాల్యం కలిగినటువంటిది ఒక పుష్కరిణి కూడా ఉందంట. 100 ధనస్సుల వైశాల్యం కలిగి ఉందంట. ద్వారకావతి మహాపురము 50 ముఖద్వారాలు కలిగి ఉంది. చుట్టూ వెలుగులు వెదజల్లే పురంలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించినాడు. అపరిమితమైన మహోన్నతమైనటువంటి అగాధ జల ప్రవాహాలతో, తెల్లని ఉన్నత ప్రాసాదాలతో ద్వారకాపురి శోభిల్లుతూ ఉన్నది. ఆ ద్వారకాపురి అది శోభిల్లుతూ ఉందంట. తీక్ష యంత్రాలు, శతఘ్నులు, వివిధ యంత్ర సమూహాలతో పెద్ద పెద్ద ఇనుప చక్రాలతో కూడి ఉన్న ద్వారకాపురిని చూశాడు. అమరావతి వలె ప్రాకాల వద్ద క్షుద్ర గంటికలు ఎగురుతున్న పతాకాలు 8,000 రథాలున్నాయి. 8 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడవు ద్వారకావని. దాని పరిసర ప్రాంతము దానికి వైశాల్యానికి రెట్టింపు గలది. అన్ని విధాల అచంచలమైనటువంటి ద్వారకాపురిని శ్రీకృష్ణ భగవానుడు చూశాడు. 8 ప్రధాన ద్వారాలు, పెద్ద పక్ష గచ్చలు, 16 చతురథాలు కలిగి ఈ నగరము అట్టి మార్గాలతో నిర్మించబడిన నగరము సాక్షాత్తు శుక్రనీతిని అనుసరించి ఉన్నది. వ్యూహాల నడుమ మార్గాలు ఉన్నాయి. 7 ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆ నగరం సాక్షాత్తు విశ్వకర్మ చేత నిర్మించబడింది. మణులు పొదిగిన బంగారు సోపానాలతో, గీతాల మధుర ఘోషలతో, శ్రేష్టమైన భవనాలతో ఆ నగరం జనులకు ఆనందం కలిగిస్తున్నది. శ్రేష్టమైన ఆ ద్వారకా నగరంలో దశస్ర వంశస్థులు భవనాలను చూసి ఇంద్రుడు చాలా ఆశ్చర్యపోయినాడు. ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయినాడంట. ఏమయ్య ఎట్లుంది, అమరావతి కంటే బాగుంది. ఆ నగరంలోని భవనాలపై ఎత్తుగా పతాకాలు ఎగురుతున్నాయి. అవి మేఘాలతో సమానంగా ఉన్నాయి. బంగారు రంగుతో ప్రకాశిస్తూ మేరు పర్వత శిఖరాల వలె ఉన్నాయి. సో వెల్లవలే తెల్లని శిఖరాలతో, తెల్లని కుంభాలతో అలంకరించబడి, రత్నమయమగు గుహలతో, శిఖరాలతో, రత్నాలతో అలంకరించబడి ఉంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి అంతఃపురాలతో, అర్ధచంద్రాకార భవనాలతో, సంచరించే పక్షులతో, పర్వతాల వలె నగర భవనాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ అన్ని ఋతువులు సుఖంగా గాలులు వీస్తున్నాయి. అన్ని ఋతువుల్లో గాలులు వీస్తున్నాయి. మహాసంపదతో నిండి ఉంది. గుహలతో, శిఖరాలతో, విచిత్రమైన పర్వతాలతో నిండి ఉంది. అచ్చటి భవనంలో 5 రంగుల గల సువర్ణ విశేషాలతో, పూలవానలతో, సమానమైన కాంతులతో, రంగురంగుల మేఘాలతో ఉంది. మహేంద్రగిరి శిఖరాలను పోలి విశ్వకర్మ నిర్మించబడిన ఆ భవనాలు సూర్యచంద్రుల కాంతిలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉందంట. ఇక్కడంతా కూడా బాగుందన్నమాట. భోగవతి అయిన గంగా భయంకరులైన సర్పగణాలతో, మడుగులతో శోభిల్లుతూ ఉంది. మహానుభావులతో నిండి ఉంది. మేఘాలచే ఆవరించబడిన ఆకాశములా ఉంది. ఇంద్ర ఉపేంద్రులు అక్కడ ప్రధాన మేఘాలు, వేల స్త్రీల కాంతుల మెరుపులు, వృష్టి వంశ యువకులు, మదించిన నెమళ్ళు. కృష్ణ భగవానుడు భవనాన్ని సాక్షాత్తు విశ్వకర్మ నిర్మించినాడు. ఆయన ఆదేశం మేరకు నిర్మించినాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు భవనము 4 యోజనాల పొడవు, 4 యోజనాల వెడల్పు వ్యాపించి ఉన్నతమైన ప్రసాదాలతో, ధనరాశులతో నిండిపడి ఉంది. లోకంలోని పర్వతాల దృశ్యాలు భవనంతో నిండి ఉంది. ఇంద్రునిచే ప్రేరేపించబడిన త్వష్ట పద్మనాభుని ప్రసాదాన్ని నిర్మించినారు. అన్ని వైపులా యోజనం మేర వ్యాపించి ఉంది. మేరు శిఖరంలాగా ఉన్నతమై బంగారు పూత పూయబడి ఉంది. మహాత్ముడైన విశ్వకర్మ రుక్మిణికి మరొక భవనాన్ని నిర్మించినాడు. ఇది సత్యభామకు నిర్మించినాడు, సపరేట్. అది రుక్మిణికి నిర్మించినాడు, ఇంకొకటి సపరేట్ భవనాన్ని నిర్మించినాడు. సత్యభామ వేరొక శ్వేత భవనంలో నివసిస్తూ ఉంది. అది విచిత్రులైనటువంటి మణులతో పొడిగిబడి ఉంది. దాన్ని శీతల భవనం అంటారు. అంటే ఇది ఆయన నిర్మించుకున్నాడు. శీతల భవనం సత్యభామకు ఉంది.
రుక్మిణికి వేరే ఇచ్చినాడు అనమాట. శీతల భవనం అంటే ఏసీ ఏసీ అప్పటికే ఏసీ ఉంది చూడండి, అప్పటికే ఏసీలు ఉన్నాయి. నిర్మలమైన కాంతులతో ప్రకాశించే పతాకాలతో వన ప్రదేశంలో నిర్మించబడిన 4 దిక్కుల ఉన్నతమైన ధ్వజాలతో కూడి ఉంది. ఆ ప్రధాన ప్రసాదంలో జాంబవతి ఉంటా ఉంది. జాంబవతి కోట 8 మంది కదా. విచిత్రాకారాలతో కాంతితో ముల్లోకంలో భాసిల్లుతుంది. సత్యభామ రుక్మిణీల భవనాల మధ్యలో ఆ జాంబవతి ఉందంట, 2 పక్కలో. కైలాస శిఖరం వలె స్వచ్ఛంగా ఉన్న ఆ భవనాన్ని విశ్వకర్మ నిర్మించినాడు. భవన ద్వారాలు జంబు వర్ణముతో చేయబడి ఉన్నాయి. సముద్రమంత విశాలమై మేరు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. పద్మకూటమి అని ప్రసిద్ధి చెంది పద్మం లాంటి ఛాయ గొప్ప కాంతి గల భవనము సుప్రద అనేటువంటి మహారాణి నివాసము. సుప్రద కురుక్షేష్ట సూర్యప్రభ అని పేరు గల శ్రేష్టమైన ప్రసాదము శ్రీకృష్ణుడు లక్ష్మణకి ఇచ్చినాడు. లక్ష్మణ అనే ఆమె కూడా ఉంది భార్య. వైడూర్యమణి సమానమైనటువంటి పచ్చని కాంతులతో ఉన్న భవనాన్ని వాసుదేవుడు తన రాణి మిత్రవిందకు ఇచ్చాడు. మిత్రవింద కూడా ఆయన భార్యనే. ఇట్లా 8 మందికి 8 రకాలైనటువంటి భవనాలను నిర్మించినాడు ద్వారకలో. దాని ప్రాణాలన్నీ హరియే అని అనుకుంటారు. అందుకే అన్ని భవనాలకు అది భూషణంగా ఉందంట. మిత్రబింద ఇది భవనం. ద్వారకలో వేరొక ప్రముఖమైన ప్రసాదము శిల్పులచే నిశ్చయించబడి ఉంది. అది మిక్కిరి అందమైంది, నవ్వుతున్నట్లుంటుందంట. అది నవ్వుతున్నట్లుంటుందంట. అది కేతువంతమని ప్రసిద్ధి చెందింది. వాసుదేవుని పట్టమనిషి సుదత్త అందులో నివసిస్తూ ఉంది. సుదత్త నాయన యుధిష్ఠిర విరజ అనే ప్రసాదం ఉంది. అది రజోగుణ రహితమై నిర్మలంగా ఉంటుంది. అది మహాత్ముడైన కేశవుని ఉపస్థాన గృహము. ఉపస్థానం యొక్క గృహం అది సపరేట్ అన్నమాట. కేశవుందే అది. ఇక్కడ మరొకమైన ప్రసాదం ఉంది. దాని స్వయంగా త్వష్ణ నిర్మించినాడు. యోజన వైశాల్యం కలిగి రత్నాలు పొదిగిబడి ఉన్నాయి. వాసుదేవుని భవనంలో మార్గాన్ని చూపే ధ్వజాలు ఉన్నాయి. వాటి కర్రలన్నీ బంగారంతో చేయబడ్డాయి. ద్వారకలోని ఇళ్లన్నింటినీ గంటాలు వేలదీయబడి ఎరుసింకుడు వైజయంతి అనే పెద్ద పర్వతాలు చెచ్చి అక్కడికి పెట్టారు. ఆ ద్వారకలో హంసకూటం అనే పర్వతం ఉంది. అది 6 తాటి చెట్ల ఎత్తైనది, అర్ధయోజన విశాలమైనది. దాని మీద ఇంద్రద్యుమ్నుడు అనే సరోవరం ఉందంట. ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి కిన్నెర్ల ప్రణవనాదముతో పర్వతం తేజస్వి అయి శ్రీకృష్ణుని లీలాస్థనము ప్రాణులన్నీ దర్శించేదిగా అది ముల్లోకాలను ప్రసిద్ధికెక్కింది. ఆదిత్య మార్గం ద్వారా వ్యాపించి స్వర్ణమయమై దివ్యమై ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందిన మేరు పర్వత శిఖరాన్ని పెకిలించి శ్రీకృష్ణుడు కష్టపడి తన నివాసానికి తీసుకుని వచ్చినాడు. మేరు పర్వతాన్ని పెకిలించుకొని వచ్చి ఇదంతా కూడా నిర్మించినాడంట. పూర్వము అది అన్ని ఔషధాలకు అలంకృతమైనటువంటిది. శత్రుమర్దండైన సౌరి ఇంద్రభవనం నుంచి తీసుకుని వచ్చిన పారిజాత వృక్షాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించినారు. అక్కడ దాంట్లో వాసుదేవుడు బ్రహ్మలోకం నుంచి గొప్ప గొప్ప వృక్షాలను తీసుకుని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించినాడు. చూడండి, భగవంతుడే వృక్షాలు నాటుతాడు, మనం నాటు. ఆయన అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ నాటుతాడు. మనం ఇక్కడుండే ఇక్కడే నాటము. ఇవన్నీ కూడా పారిజాత వృక్షము ఇవన్నీ కూడా తీసుకుని వస్తున్నాడు. మంచివన్నీ కూడా అంటే మనం నాటము అని ఆయన నాటుతున్నాడు. గొప్ప గొప్ప వృక్షాలను తీసుకుని వచ్చి ద్వారకలో ప్రతిష్ఠించినాడంట. సాల తాళ అశ్వకర్ణ వృక్షాలను అనేక శాఖలతో వట వృక్షాన్ని చంద్ర చంపక ఖర్జూర కేతక వృక్షాలను అక్కడ అన్ని వైపులా ప్రతిష్ఠించినాడంట ద్వారక చుట్టూ. ద్వారకలో పుష్కరిణులు సరస్సులు ఉన్నాయి. అందులో జలకణాలు మౌని మస్తికాల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యదు సింహుడైనటువంటి శ్రీకృష్ణుడు హిమవత్ పర్వతం మీద వృక్షాలను నందనవనంలో వృక్షాలను తీసుకుని వచ్చి అక్కడ కూడా ప్రతిష్ఠించినాడంట. ద్వారకలో ఉన్న ఉపవనాలన్నీ కూడా ఫలాలుగా శోభిల్లుతున్నాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప చెట్లను తీసుకుని వచ్చి అక్కడ చేయడం జరిగింది. నందనవనంలో ఉన్న వృక్షాలు, చైతన్య రథంలో ఉన్న వృక్షాలు, యదునాథుడు శ్రీకృష్ణుడు ఆ పురానికి చుట్టూ పాతాడంట ఆయనే. సో ద్వారకలో ఆ గృహ
వనంలో నదులు మనులు ఆ ఇటుకతో నిండి ఉంది. మదించిన నెమళ్ళు ఉన్నాయి. పర్వతాలన్నీ అంశాల ద్వారకలో ఉన్నాయి. ఏనుగుల గుంపులు ఉన్నాయి. శ్రీకృష్ణుని భవనం చుట్టూ ప్రాకారాన్ని విశ్వకర్మ నిర్మించినాడు. 100 హస్తాల ప్రమాణం గల ఎత్తులో ఉంది. తెల్లని కాంతిల్లాగా అది మెరిసిపోతా ఉందంట. అదంతా కూడా నగరానికి చుట్టూ ఉపవనాలు ఉన్నాయి. అదేవిధంగా గోవిందుడు ఆ నగరాన్ని ప్రవేశిస్తూనే గోవిందుడు చుట్టూ మరలా చూసినాడంట. అంతా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చూశాడు. ఇంద్రుడు దేవతలతో పాటు అక్కడక్కడ ఆ నగరం అంతా చూసినాడంట. దేవతలు కూడా వచ్చారు. మహాయష్కులు, శ్రేష్ఠులు, బలరామకృష్ణులు, దేవేంద్రుడు ముగ్గురు ఆ నగరంలోకి ప్రవేశించారు. ఆ నగరం అంతా కలయతిరిగారు. అనంతరం శ్రీకృష్ణుడు గరుత్మంతుని శిరస్సుపై నిలిచి ఆనందంతో శత్రువులు ఒళ్ళు జలరించే శంఖాన్ని పూరించినాడు. శంఖధ్వని చేత సముద్రము సరళించింది. ఆకాశం ప్రతిధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయారు. పాంచజన్యం యొక్క ధ్వని విని గరుడుని చూసి కపూరాంధకులు దుఃఖరహితులైనారు. ఇంకా గరుత్మంతునిపై సూర్యుని వంటి తేజస్సుతో శంఖ చక్ర గదాలను ధరించి నిలిచిన శ్రీకృష్ణుని చూసి అందరూ కూడా ఆనందించినారు. శ్రీకృష్ణుని యొక్క ఈ శంఖాన్ని ఊదుతూనే దుఃఖరహితమైపోయిందంట అందరూ కూడా. అంటే ఆ శంఖానికి దుఃఖాన్ని మనకి ఇవ్వకుండా ఉండేటువంటి గొప్ప లక్షణం అనేటువంటిది మనకు ఉంది అని చెప్పేసి చెప్తారు. అనంతరం ఆ పురజనులందరికీ పేరీ నాదాల మహాధ్వని వినపడింది. అటు తర్వాత దాసార్పుడు కకురాంధ కులాలను మసూదని చూసి ఆనందించారు. రాజైన ఉగ్రసేనుడు వాసుదేవుణ్ణి ముందుంచుకొని వేణు శంఖ ధ్వనులతో వాసుదేవుని భవనానికి వచ్చాడు. దేవకి, రోహిణి, ఉగ్రసేన స్త్రీలు శ్రీకృష్ణుని అభినందించడానికి వచ్చినారు. బ్రహ్మద్వేషులంతా మరణించినారు. అంధక వృష్టి వంశలంతా విజయులైనారు. స్త్రీలందరూ మసూదుని సాదరంగా చూస్తున్నారు. మొత్తము ఆ శ్రీకృష్ణ లీలను ప్రదర్శించి అనేక మంది ధేనుకాసురుడు, శకటాసురుడు అందరి రాక్షసుల్ని చంపి మరి నరకాసుని వధ చేసి మరి ఆ విధంగా వచ్చినటువంటి శ్రీకృష్ణునికి అందరూ కూడా ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినారు. రాజు కృష్ణుడే పరిపూర్ణ అవతారమైన కాబట్టి అనంతరము శౌరి గరుత్మంతులతో తన భవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మణిపర్వతాన్ని సముచితమైన చోటు ఉంచినాడు. పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడు తీసుకుని వచ్చిన ధనాలను, రత్నాలను సభయందు ఉంచి తాను తండ్రిని చూడగోరాడు. అటుపై మహాయశస్వి మహాభుజుడు విశాలమైన ఎర్రని కన్నులు గల మధుసూదను ముందుగా గురువైన సాందీపుని పాదాలను సృజించినాడు. సాందీపుని యొక్క నమస్కారాన్ని తీసుకున్నాడు. అశ్రువులతో నిండిన కన్నులతో ఆనందమగ్నమైనటువంటి మనసుతో ఉన్నటువంటి తండ్రికి శ్రీకృష్ణుడు బలరామునితో పాటు నమస్కరించినాడు. అంధక వృష్టి వంశస్థులంతా బలరామకృష్ణుని కౌగలించుకున్నారు. శ్రీకృష్ణుడు తాను తీసుకుని వచ్చిన రత్నరాశులను, ధన సంచయాన్ని సృష్టి వంశస్థులందరికీ విభజించి తీసుకోండి అని చెప్పేశాడు. అదేవిధంగా శ్రేష్టానుక్రమంలో సాత్వతులందరినీ పేరున పిలిచి ధన సంపదను ఇచ్చేశాడు. ద్వారకాపురి కేశవాది ముక్కులతో, మహేంద్ర ప్రముఖులతో, వృష్టి వంశస్థులతో పర్వత గుహం వలె శోభిల్లుతున్నది. అటు పిమ్మట మహాయశస్వి దేవతల అధిపతి అయిన మహేంద్రుడు ఆసనాలపై కూర్చుని ఉన్న కపుర అంధక ముఖ్యులను మహారాజైన ఉగ్రశ్రేణిని ఉద్దేశించి పలికినాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు మనుషుల్లో ఎందుకు పుట్టాడు, పుట్టి వాసుదేవుడు ఏమి చేశాడో సంగ్రహంగా చెప్తాను వినండి అని చెప్పినాడు. మనుషుల్లో ఈయన ఎందుకు పుట్టినాడు, ఆ వాసుదేవుడు ఏమి చేశాడో చేయండి అని చెప్పినాడు. ఇతడు శత్రుమర్దనైన 1,00,000 మంది దానవులను సంహరించి పాతాళ వివరానికి వెళ్ళాడు. మనువు, ప్రహ్లాద, బలి, శంబరులు కూడా వెళ్ళినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి తన ధనరాశులందరినీ మీకు తీసుకుని వచ్చాడు. కృష్ణుడు పాశ సహితమైనటువంటి మురాసుని, పంచజనులను, శిలా సమూహాలను అతిక్రమించి సపరివారంగా నిశంభుణ్ణి సంహరించినాడు. అందరినీ సంహరించినాడు. అట్లే హయగ్రీవుణ్ణి సంహరించినాడు. రాక్షస రాజైన బలిని సంహరించినాడు. నరకాసుని సంహరించి అతిథి కుండలాలను తిరిగి తీసుకుని వచ్చాడు. దేవతలందరిలో కేశవుడు గొప్ప కీర్తిని పొందాడు. ఇకపై శ్రీకృష్ణుడు బాహుబలాశ్రయం పొందిన అంధకవృష్టి వంశస్థులు శోకభయ తొలగి వివిధ సోమయాగాలు చేయుదురుగాక. ఎందుకంటే ఆయన పుట్టిండేదే ధర్మ సంస్థాపన చేయడానికి కోసం. పవిత్రాణాయ సాధునా వినాశాయ చతుకృతం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే అని చెప్పేసి ఆ విధంగా భగవద్గీతలో భగవంతుడు అధర్మము పెరిగినప్పుడు కానీ ధర్మానికి హాని కలిగినప్పుడు కానీ నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పేసి భగవద్గీతలో అత్యుత్తమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇచ్చినాడు. మరలా బాణాసుర వధ కోసం నన్ను ముందు పెట్టుకుని దేవతలు వసువులు సాధ్యులు ఈ మసూదన్ దగ్గరికి వస్తారు. భీష్ముడు ఇలా అన్నాడు, ఇంద్రుడు బలరామకృష్ణులు వసుదేవుడు కకూరాంతక ముఖ్యులను కౌగలించుకున్నాడు. అందరినీ కూడా వృత్తాసుని సంహరించిన ఇంద్రుడు ప్రద్యుమ్న సాంబ నిషట అనిరుద్ధ సారణ గద బాను చారుతేష్ణ సారణ అక్రూరులను సత్కరించి మరలా సాత్వికతో మాట్లాడాడు. అటుపై వృష్టి కకుర వంశస్థుల అధిపతి రాజు అయినటువంటి ఉగ్రసేనుని కౌగలించుకున్నాడు. అంధక వృష్టి వంశస్థుల్లో ఇతరుల దగ్గర భోజ కృతవర్మల వద్ద ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని వద్ద ఇంద్రుడు సెలవు తీసుకున్నాడు. అనంతరం సర్వభూతాలు చూస్తుండగా ఇంద్రుడు సచీ సమీపంగా శ్వేతాచలాన్ని పొందిన ఐరావతాన్ని అధిరోహించినాడు. ఐరావతం తన నోటి నుంచి వెలువడే గింకారాలతో భూమిని అంతరిక్షాన్ని స్వర్గాన్ని ప్రతిధ్వనింపజేస్తున్నట్టుగా ఉంది. దానికి ఇరువైపులా బంగారు యంత్రాలు కూర్చబడినాయి. దాని కొమ్మలు బంగారంతో చేయబడినాయి. దానిపై కప్పబడిన కమ్మలి నవరత్నాలతో అలంకరించబడింది. వందల కొద్ది రత్నాలతో కూర్చబడిన పతాకాలతో ఆవిష్కరించబడి ఉంది. ఆ విధంగా మహాకాయం గల ఆ దిగ్గజము స్వర్ణమాలను ధరించి దానిపై ఇంద్రుడు మందర చలాగ్రానికి వెళ్ళేసరికి సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడు ఐరావతం మీద స్వర్గంలోకి వెళ్ళడానికి ఆయన రెడీ అయినాడు. అనంతరం శచీపతి అయినటువంటి ఇంద్రుడు వజ్రమయము భయంకరము విశాలమైన అంకుశాన్ని తీసుకుని అగ్నిదేవునితో పాటు స్వర్గలోకానికి వెళ్ళాడు. అతని వెనుక మద్గజాలు హరేను జనసమూహాలు కుబేర వర్ణాలు విమానాలతో ప్రీతులై అనుసరించినారు. ఆ ఇంద్రుడు వాయు పదాన్ని అటుపైన వైష్ణవ పదాన్ని ఆపై సూర్య పదాన్ని చేరి అక్కడ అంతర్ధానమైనాడు. అనంతరము ఉగ్రశ్రేణి యొక్క శీలు నందుని భార్య యశోద బలరాముని భార్య రేవతి పతివ్రత అయినటువంటి రుక్మిణి సత్యభామ జాంబవతి గాంధార రాజకన్య సుంసుబు విశోక లక్ష్మణ సాధ్వి సుమిత్ర కేతువు ఇంకా ఇతర భార్యలు ప్రీతితో శ్రీకృష్ణుని చూడడానికి సభాభవనానికి వచ్చినారు. వాళ్ళందరూ కూడా వచ్చినారు. అష్ట భార్యలందరూ కూడా వచ్చినారు. దేవకి రోహిణి ముందుండగా ఆ స్త్రీలందరూ బలరామునితో పాటు కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడిని చూశారు. ఆ బలరామకృష్ణులిద్దరూ ఆసనంపై లేచి వచ్చి ముందుగా రోహిణికి అభివాదం చేసి అటుపై దేవకికి జ్యేష్ఠానుక్రమంలో తల్లులందరికీ కూడా నమస్కరించినాడు. బలరామునితో పాటు శ్రీకృష్ణుడు అందరికీ నమస్కరించినాడు. తర్వాత వృష్టి వంశస్థుల స్త్రీలు పెద్దదైనటువంటి దేవకి ఒక శ్రేష్టమైన ఆసనంపై కూర్చుని బలరామకృష్ణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకునింది. దేవకి భరతనందన అటుపిమ్మట యశోద యొక్క కూతురు ఆ క్షణంలో అక్కడికి వచ్చింది. ఆమె శరీరం మహోజ్వలంగా ప్రకాశిస్తూ ఉంది. కామరూపిణి అయిన ఆమె ఏకనంగా అని అంటారు. ఆమె నిమిత్తంగానే శ్రీకృష్ణుడు సపరివారంగా కంసుని సంహరించినాడు. ఏకనంగా యశోద కూతురు. ఆ తర్వాత బలరాముడు ఆమెను సమీపించి శిరస్సుపై అగ్నించి ఆమెను ఎడమ చేత్తో పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆమె కుడి చేత్తో పట్టుకున్నాడు. బలరామకృష్ణుడిద్దరూ తమ సోదరిని అలా తీసుకుని వస్తుంటే సభలోని వారందరూ రెండు గజేంద్రాల నడమ పద్మంపై ఉన్న లక్ష్మీదేవి వలె ఆమె ఉందట. అనంతరం వృష్టి వంశస్థులంతా బలరామ కృష్ణులపై పేలాలు పుష్పాలు నేచితో కూడిన అక్షతలు మహావృష్టిగా చెల్లారు. బాలురు వృద్ధులు జ్ఞాతులు బంధువులు ఆనందంతో శ్రీకృష్ణుని దగ్గర కూర్చున్నారు. పౌరులందరికీ ప్రీతి వృద్ధి చేసే పురుషసింహుడైన మధుసూదనుడు తన నివాసాలలో ప్రవేశించినాడు. రుక్మిణీదేవితో కూడి సుఖంగా ఆనందించినాడు. తర్వాత సత్యభామ జాంబవతి మున్నగు భార్యలందరితోనూ కూడా యథాతథంగా విహరించినాడు. నాయన యుధిష్ఠిర, శార్గవంశస్థుడైన శ్రీకృష్ణుని విజయగాథ ఇందుకొరకే ఆ మహాత్ముడు మనుషుల్లో జన్మించినాడు. అంటే శ్రీకృష్ణుడు మనుషుల్లో జన్మించడానికి కారణం ఏమిటంటే తల్లి ప్రేమను చూడడానికి, భార్య ప్రేమను పొందడానికి, బంధాలను ఏ విధంగా మనం బంధాలను పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. ఎందుకంటే బంధాలను పూర్తిగా తగ్గించుకోకూడదు, పెంచుకోకూడదు. అవి బ్యాలెన్స్డ్గా ఉండాలి.
శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలను కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. కానీ శ్రీకృష్ణుని అడిగారు అందరూ కూడా, మీరు అంతమందిని పెళ్లి చేసుకున్నారంటే నేనేం పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు చేసుకున్నారని చెప్పి. నేనేం వాళ్ళనేం పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు నన్ను చేసుకున్నారు అని చెప్పినారు. కాబట్టి బంధం అనేటువంటిది మనకు ఒక ఎలా ఉండాలి అంటే భార్యలతో బంధం అనేటువంటిది ఎలా ఉండాలి, తమ్ముళ్ళతో బంధం అనేటువంటిది ఎలా ఉండాలి, తల్లితో బంధం అనేటువంటిది ఎలా ఉండాలి. ఈ బంధాలే మనకు ఏం చేస్తాయంటే ఉరితాడుగా మారుతాయి, ఒక్కోసారి ఉరితాడుగా కూడా మారుతాయి. ఈ బంధాలను మనము సక్రమంగా పాటించాలి. సంసారంలో ఉండేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బంధాలు విపరీతమైనవి అనుకోండి, ఇవి అనేక రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తాయి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. భార్య దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ మాట్లాడకూడదు. నాకు తెలిసినంత వరకు గంట మాట్లాడినామంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎత్తుతారు వాళ్ళు, ఈ వాళ్ళు ఏమి ఇచ్చినారు, వాళ్ళు ఏమి ఇచ్చినారు అంటే వాళ్ళ దగ్గర అర్ధగంటే మాట్లాడాలి. కొడుకు దగ్గర గంట మాట్లాడినా పర్వాలేదు. బంధువుల దగ్గర చాలా తక్కువగా మాట్లాడాలి. ఫంక్షన్ అయినాక ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసారు, ఆడే ఉండకూడదు, ఏదో ఒకటి తీస్తారు. ఇట్లా కొన్ని పద్ధతులు మనం పాటిస్తే హాయిగా ఉంటాం. కొన్ని చోట్ల కూర్చోవాల, కొన్ని చోట్ల ప్రజెంట్ అయ్యి వచ్చేసేయాల, ఎక్కువసేపు ఉండకూడదు అలా. ఇట్లా ఈ బంధాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకొని మనం ఎంతవరకు అతుక్కోవాలో అంతవరకే అతుక్కోవాలా. ఫెవికాల్ మాదిరి అతుక్కున్నామంటే వందే మాత్రం అంతే, ఇంకా మనం ఏం చేసేదానికి లేదు. ఆ విధంగా తయారవుతుంది మనం. ఆ బంధాలను అట్లా పట్టుకొని విపరీతం ఆ బంధాలు ఏమైపోతాయంటే కొన్ని రోజులకి అహంకారంగా మారుతాయి. ఒక గురువు ఉన్నాడు అనుకోండి, గురువు తర్వాత ఇంకొక గురువు వస్తాడు. ఆ గురువు ఏమనుకుంటాడు, నేనే ఉండాలా అని చెప్పేసి దానికి అట్టుకున్నాడు అనుకోండి, వాడు అహంకారంగా మారిపోతాడు. అట్లా మనము ప్రతిదీ కూడా మన యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడ అవసరమో అక్కడే మనం ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇది ఉంటే మనం ఆనందంగా ఉంటాం. ఇది ఆనందంగా ఇప్పుడు ఇంట్లో ఆయన పెద్ద ఆయన ఉంటుంది, ఆయనదే జరుగుతూ ఉంటుంది 40 ఏళ్ళ నుంచి. కొత్తగా కోడలు వస్తుంది, ఆ బిగించవులు ఇక్కడే అంటుంది, ఖచ్చితంగా అంటుంది. ఇకపోతే ఊరికే ఉండదు, ఆయన వృద్ధాశ్రమానికి పోతుంది. కాబట్టి ఏమేం చేయాలా, ఆయనని కూతురుగా చూసుకోవాలి. వస్తూనే ఇచ్చేసేయాలి. ఆయన ఇంకా అడుక్కోకుండానే బిగించవులు ఇచ్చేసింది అనుకో, మా అత్త భలే మంచిదా బాగుంటుంది. అది నువ్వు కూతురుని అడిగి ఏం అడుగుతాను ఇచ్చినా వద్దా అడిగినావు అనుకో, అది జరిగింది అనుకో, అయిపోయింది కథ. బతుకు బస్ స్టాండ్ అవుతుంది లాస్ట్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించి అన్ని నీట్గా చేయాలి. బంధాలు ఎక్కడ మనం పట్టుకోకుండా మళ్ళీ వదులుకోకుండా బంధం ఉన్నట్లుగా ఉండాల. కాబట్టి ఆ బంధం ఉన్నట్టుగానే ఉండాలి. మళ్ళీ వాళ్ళకి తెలియకూడదు మా దగ్గర బంధం లేదు అని చెప్పేసి తెలియకూడదు. అప్పుడప్పుడు భార్యను పొగుడుతూ ఉండాల. భార్య ఏమనుకుంటున్నాం, బాగున్నారులే మా వాళ్ళు అనుకోవాలా. అట్లా కృష్ణుని మాదిరే ఉండాలి. అక్కడ తప్పించుకోవాలా, ఇక్కడ తిరగాల, ఇక్కడ తప్పించుకోవాలి. తప్పించుకు తిరుగువాడు దండ్యుడు సుమతి అంటాడు. ఊరికే కాదు, అక్కడ ఆ విధమైనటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు దాన్నే. ఆ ఆర్ట్ మనము సరిగా ఉన్నామనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి లేకపోతే లేదు. అదే కృష్ణుని యొక్క గాథ అంతా కూడా మనం ఈరోజు చెప్పుకున్నాం. మరి యదక్షర పదభ్రష్టం మాత్ర ఏనంతే పోయే సర్యంశం మీద అదేవా నారాయణ నమోస్తుతే. ఎత్తుకున్నా ఇట్లా గోవర్ధనగిరి, అదే గోవర్ధనగిరి ఎత్తుకున్నట్లుగా ఉంది. మరి రామాంజీ కాపాడినట్లుంది ఆయన. మీరంతా గోపాలు. అదే మళ్ళీ రంగనాథ ఏమో మాకు అబ్బడమే లేదు, ఏందో ఏం కథ. చాలా బాగుంది. మీ ఫొటోస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. మనమందరం ఓ రోజు పోదామా, మనమందరూ కలిసి సరిపోదాం. సండే ఎప్పుడు, సండే అది ఊరేం లేదు సార్, అది ఊరేం లేదు. 2-3 సార్లు పోయినారు వీళ్ళు ఉన్నారు ఆడ. అంతే జరిగింది ఈరోజు మధుగిరి దగ్గర అనుకుంటాను. మధుగిరి దగ్గర మలయ రంగస్వామి పేరు ఈరోజు. ఆ తేరుకంత ఉత్తపురానక ఒక ఆరాన్ని ఒక 30 మంది పోయింటారు. ఒక లారీకి వచ్చి పైనుంచి కిందకి ఒకే ఆరమే, పెద్ద ఆరం అది. 20 మంది హారం చేసినారు. ఇంకా 10 మంది మోసుకుపోయినారు. 10 మంది అందరూ ఆడవాళ్ళు ఆయన అలంకార ప్రియుడు కాబట్టి. సర్వమంగళ రామ సీతారామ రామ
సర్వనియత శాంతిదాత రామ రామ మంగళ నామ సీతా